నమస్తే. దిస్ ఇస్ శౌర్య. యుద్ధం ఆగిపోయింది అనేది ఏదైతే విన్నామో, అయితే ఈ యుద్ధానికి సంధి కుదిర్చింది పాకిస్తాను. పాకిస్తాన్ పేరు కొట్టేసింది. భారత్ ఏమి చేయలేకపోయింది అనేవి కూడా మనం అందరూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. చాలా డిస్కషన్స్ జరిగినాయి దీని మీద. బట్ అలాంటి పాకిస్తాన్ మరలా యుద్ధం మొదలవడంతోని దాని మీద పూర్తి స్థాయిలో ఇప్పుడు అనేక రకాల ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అలాగే పాకిస్తాన్ పరువు అయితే ఉన్న పరువు కూడా పూర్తిగా ఇప్పుడు పోయింది అని చెప్పేసి అయితే అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ విషయంలోనే ఇరాన్ అలాగే అమెరికాకి సంబంధించి కూడా కొంత డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. అలాగే దీని మీద కొన్ని నిందలు కూడా వేస్తూ ఉన్నాయి. సో అవేంటి అసలు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, అలాగే అమెరికా పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ కూడా ఒకసారి కనుక్కుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే. సార్, పాకిస్తాన్కి చాలా గొప్ప పేరు వచ్చేసింది అని అంటే అనడానికి ఇష్టం లేకపోయినా కూడా కొంతమంది అనాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడైతే పూర్తిగా ఆ పాకిస్తాన్ అవమానాన్ని చవి చూసింది మరలా యుద్ధం మొదలు కావడంతో అని. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్తో ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయని మనం డిస్కస్ చేసాం. సో అసలు కండిషన్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఇరాన్కి అమెరికాకి మధ్య ఈరోజు ఇస్లామాబాద్లో ఒక హోటల్లో, సెరేనా అనే హోటల్లో చర్చలు మొదలైనాయి. దీనికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ వహిస్తుంది. అయితే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించలేదు. ఓన్లీ అదొక కొరియర్ లాగా, ఇటు పోస్ట్ మ్యాన్ లాగా వాళ్ళు చెప్పింది వీళ్ళకి చెప్పడం, వీళ్ళు చెప్పింది వాళ్ళకి చెప్పడం మాత్రమే చేస్తుంది. ఆ పని కూడా సక్రమంగా చేయట్లేదు అనేది ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట. ఇది ఏదో ఇండియాలో మోడీ బ్యాచ్ పాకిస్తాన్కి యాంటీగా మాట్లాడడం అనుకుంటే తప్పు. ఇండియా కాదు, వరల్డ్ వైడ్గానే పాకిస్తాన్కి ఒక రకమైన చెడ్డ పేరు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు అమెరికా వైస్ ప్రెసిడెంటే పాకిస్తాను సరిగ్గా డీల్ చేయలేదు అనేది ఓపెన్గానే చెప్పాడు. సో అందువల్ల పాకిస్తాను ఈ చర్చల్లో సరిగ్గా బిగినింగే ఓపెనింగే ఆదిలోనే అంటారు కదా అరిష్టం అని, అలాగే ఆదిలోనే అది తప్పు చేసింది. అదేంటంటే డిమాండ్లు. ఇప్పుడు యుద్ధం అసలు ఆపడానికి కూడా ఒక ప్రాతిపదిక ఉండాలి కదా. ఆ ప్రాతిపదిక ఏంటంటే అమెరికా 15 అంశాల ఒక నోట్ రిలీజ్ చేసిన, అది పాకిస్తాన్కి ఇచ్చింది. అది అసలు వేస్ట్. ఇది ఎవడు ఒప్పుకోడు, మేమిస్తామని ఇరాన్ ఒక 10 పాయింట్లతో ఇరాన్ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని రెండింటినీ ఏం చేయాలి? అమెరికా ఇచ్చిన దాన్ని పాకిస్తాను ఇరాన్కి పంపించాలి, ఇరాన్ ఇచ్చిన దాన్ని అమెరికాకు పంపించాలి. ఈ పనిగా చేయాలి. ఈ పని చేయకుండా ఓవర్ యాక్షన్ చేసి దాన్ని 3 వెర్షన్లు రిలీజ్ చేశారు. ఏది ఇరాన్ అదొక అంశం. సో దాంతో అతను ట్రంప్ దగ్గరికేమో వేరేది వెళ్ళింది. ట్రంప్ దగ్గర ఏమనుకున్నాడు, ఇవి బాగానే ఉన్నాయి, వర్కౌట్ చేయొచ్చు దీని మీద. ట్రంప్ ఒక ఇది పెట్టేశాడు, ఏది ట్రూత్ సోషల్ లో పోస్ట్ పెట్టాడు. ఏమంటే వర్కబుల్ అన్నాడు. అంటే ఈ 10 పాయింట్స్ వర్కబుల్, దీని మీద మనం చర్చలు చేయొచ్చు అన్నాడు. అన్నాక ఇది బయటకు వచ్చాయి కదా. బయటకు వస్తే అమెరికాలో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఇదేంటి, ఒక్కటి కూడా మనకు అనుకూలంగా లేదు, అన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి. ఇరాన్ సూపర్ పవర్ అయిపోయిందని న్యూయార్క్ టైమ్స్ కూడా రాసింది. అమెరికా, చైనా, రష్యాల తర్వాత 4వ ప్లేస్లోకి ఇరాన్ పెట్టేసింది. ఇరాన్ సూపర్ పవర్ అయిపోయింది యుద్ధం తర్వాత అని. ఎందుకంటే ఈ డిమాండ్లు 10 డిమాండ్లు కానీ ఒప్పుకుంటే ఖచ్చితంగా సూపర్ పవర్. అందులో ఒకే సింపుల్ డిమాండ్ ఒకటి చెప్తే మీకు అర్థమవుతుంది. హార్మూజ్ జలసంధి మీద కంట్రోల్ మాకే ఉంటుంది, మేము టోల్ వసూలు చేస్తాం. టోల్ ఎంత? $2 మిలియన్ ఒక షిప్ మీద. అంటే మన కరెన్సీలో అరౌండ్ 18 కోట్లు. అంటే సంవత్సరానికి 100 బిలియన్. మొత్తం వాళ్ళ దేశంలో ఆయిల్ అమ్ముకుంటే వచ్చే అంత డబ్బు ఓన్లీ గమ్ము నుండి వీళ్ళు చేసేది ఏమి లేదు, టోల్ వసూలు చేసుకుంటూ కూర్చోవడమే. ఆ టోల్ వసూలుకే వీళ్ళకి సంవత్సరానికి 100 బిలియన్లు వస్తాయి. అంటే రిచెస్ట్ కంట్రీగా 4 రోజుల్లో గల్ఫ్ దేశాలను దాటిపోయి, సౌదీని కూడా దాటిపోయి రిచెస్ట్ కంట్రీ మిడిల్ ఈస్ట్లో అయిపోతుంది ఇరాన్. సో అందుకనే సూపర్ పవర్ అని పేరు పెట్టారు. ఎలాగో మిలిటరీ పరంగా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ఇది కూడా సప్లై చేస్తుంది. రేపు మిసైల్స్ని, డ్రోన్స్ని ప్రపంచానికి ఇరానే సప్లై చేసే పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ఈ కండిషన్ మనం ఎలా ఒప్పుకుంటాం? అట్లాగే యురేనియం నిల్వలు 60% వెపన్ గ్రేడ్ యురేనియం నిల్వలు ఉన్నాయి. అది ధ్వంసం చేయాలనేది అసలు పాయింట్. అది మా హక్కు అని దాంట్లో ఉంది 10 పాయింట్లో. అట్లాగే ఖాళీ చేయమని ఉంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా మిలిటరీ ఖాళీ చేయాలి. 40 ఏళ్ళుగా ఉంటే ఇవాళ ఇరాన్ కండిషన్లు పెట్టే స్థాయికి ఇరాన్ వెళ్ళిపోయింది. ఆ కండిషన్లు ఓకే అంటున్నాడు ట్రంప్ అన్న ఒక కన్ఫ్యూజ్ వచ్చింది. ఈ కన్ఫ్యూజ్ కారణం ఏంటంటే పాకిస్తాన్.
పాకిస్తాన్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఒక రాంగ్ లిస్టు మోడీకి ట్రంప్కు పంపించింది, ఇంకొక రాంగ్ లిస్ట్ ఇటు పంపించింది. దీంతో ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇదొక అంశం. రెండో అంశము లెబనాన్. మామూలుగా అయితే ఈ చర్చల్లో లెబనాన్ ఇష్యూ లేదు. సీజ్ ఫైర్ అంటే ఇరాన్కి అమెరికా ఇజ్రాయెల్కి మధ్యనే సీజ్ ఫైర్. లెబనాన్లో హిజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి హిజ్బుల్లాల మీద ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అది మాకు సంబంధం లేదనేది అమెరికా స్టాండ్. దాన్ని పాకిస్తాన్ సరిగా అర్థం చేసుకునిందా లేకపోతే కావాలని మ్యానిపులేట్ చేసిందా తెలియదు. కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే షహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్ కూడా చేసేసాడు. అదేంటంటే లెబనాన్తో కలిపి సీజ్ ఫైర్ అన్నాడు. లెబనాన్ లేదని ఇజ్రాయెల్ కాలింది. నువ్వెవడు మమ్మల్ని అడగలేదు, మాతో డిస్కస్ చేయకుండా నువ్వు లెబనాన్ కూడా ఉందని నువ్వెలా చెప్తావు, నీకు అమెరికా చెప్పిందా, చెప్పినట్టు నీ దగ్గర ప్రూఫ్ ఏంటి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే లెబనాన్ మీద పెద్ద ఎత్తున దాడి చేసింది. ఈ దాడి వెనక పాకిస్తాన్ కూడా కారణం అనేది ఇప్పుడు అందరూ చెప్తున్నారు. పాకిస్తాన్ కానీ సరిగ్గా డీల్ చేస్తుంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద ఇంత పెద్ద దాడి చేసుండే అవకాశం లేదు. ఇజ్రాయెల్ కోపం వచ్చింది, ఇజ్రాయెల్ని పట్టించుకోలేదని అక్కడ దేశంలో విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఇదో సాకుగా లెబనాన్ మీద జనావాసాల మీద 100 బాంబులు వేసి 10 నిమిషాల్లో 254 మంది చంపింది, 1165 మందిని గాయపరిచింది. సో దీనికి కూడా కారణం పాకిస్తానే, సరిగ్గా డీల్ చేయలేదు. అంటే నీ చేతగానప్పుడు మూసుకొని ఉండాలి కానీ తగుదనమ్మా అని వచ్చేసి ఎంటర్ అయిపోయి దీన్ని చెడగొట్టావు, ఇదేమన్నా ఆషామాషి కాదు అనేది ఇప్పుడు పాకిస్తాన్ మీద ఉంది. అంటే ఈ లెబనాన్ ఇష్యూ కూడా అందుకనే ట్రంప్ కూడా లెబనాన్ చర్చల్లో లేదన్నాడు. జేడీ వ్యాన్స్ అయితే లెబనాన్ ఉందని పాకిస్తాన్ ఇరాన్కి చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ జరిగింది, మాకు ఒకటి చెప్పి ఇరాన్కి ఒకటి చెప్పింది పాకిస్తాన్ అని కూడా జేడీ వ్యాన్స్ అన్నాడు. అంటే ఓవరాల్గా ప్రపంచంలో పాకిస్తాన్ రోలు మెచ్చుకున్నారు. అంత పెద్ద యుద్ధాన్ని ఆపడానికి పాకిస్తాన్ ట్రై చేయడం, పాకిస్తాన్ కొంతవరకు సక్సెస్ సాధించింది అని చెప్పి పాకిస్తాన్ మెచ్చుకున్నారు. ఇండియాలో అయితే చూడు మనం ఎప్పుడు పాకిస్తాన్ తిడుతుంటాం, కానీ పాకిస్తాన్ ఇంత పెద్ద యుద్ధాన్ని ఆపగలిగిన పరిస్థితి మనకుంది పాకిస్తాన్ కంటే. ఎందుకంటే ఇండియా 4th ప్లేస్లో ఎకానమీలో ఉంది, తర్వాత అమెరికాతో క్వాడ్ దీంట్లో ఉంది, చైనాతో షాంఘై కన్వెన్షన్లో ఉంది, ఇటు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో మనం చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మిస్తున్నాం, ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి. సో అన్ని ప్లేయర్స్తో గల్ఫ్ దేశాలతో బ్రహ్మాండంగా మనం అక్కడ గుళ్ళు కూడా కట్టించాడు మోడీ గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళి. సో అన్ని దేశాలతో మంచి సంబంధాలు ఉన్న మోడీ ప్రభుత్వం దిగి ఉంటే బాగుండేది. అంటే ఇతనేమో సైలెంట్గా భయపడి సైలెంట్గా ఉన్నాడు, పాకిస్తాన్ చూడు అన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఏంటి, పాకిస్తాన్ సరిగా డీల్ చేయలేదు అంటే ఇట్లాంటి దాంట్లో తల దూరిస్తే మనకు తలకే ఇబ్బంది అని చెప్పి ఇండియా ఏంటంటే జాగ్రత్తగా స్ట్రాటజిక్ డిస్టెన్స్ అనేది ఫాలో అవుతుంది. అంటే లాంగ్ టర్మ్లో మనం ఈ ప్రాంతంలో మన అవసరాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన వాళ్ళు 1 కోటి మంది గల్ఫ్ దేశాల్లో ఉన్నారు, అక్కడ నుంచి ఒక 5 లక్షల కోట్లు సంవత్సరానికి వస్తుంది. రెండోది మనకి డిఫెన్స్ అగ్రిమెంట్లు ఇజ్రాయెల్తో ఉన్నాయి, ఇటు ఇరాన్తో మనం అక్కడ కారిడార్ నిర్మిస్తూ ఉన్నాం, పోర్టు నిర్మిస్తున్నాము. సో ఇటు గల్ఫ్ దేశాలతో మనకి లింక్ ఉంది, అమెరికాతో మనకి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలా. ట్రంప్ ఎప్పుడే అలా వ్యవహరిస్తారో తెలీదు. అమెరికాలో కూడా మన వాళ్ళు 54 లక్షల మంది ఉన్నారు. ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా దూరం పాటించి, ఇప్పుడు మనకి లాభం వచ్చిందా లేదా పక్కన పెడితే నష్టమైతే రాలేదు కదా. చర్చలు చేయకపోవడం వల్ల మనకు వచ్చిన కొత్తగా నష్టమే ఉంది. కానీ చర్చల్లోకి వెళ్ళి వాడు అపార్థం చేసుకుని వీడు ఇప్పుడు ఇజ్రాయెల్ చూడు పాకిస్తాన్ మీదకి యుద్ధానికి వెళ్తానంటుంది ఇజ్రాయెల్. అంటే ఈ స్థాయి తెచ్చుకోవడం పాకిస్తానే తెచ్చుకుంది. అదంటే దానికి అలవాటు ప్రాబ్లం లేదు. ఆల్రెడీ కింద పడిపోయినాడికి ఇంకెక్కడ పడిపోతాడు, కింద ఆల్రెడీ పడిపోయినాడు, మనం పడిపోలేదు కదా, మనం ఒక స్థాయిలో ఉన్నాము, 4వ ప్లేస్లో ఉన్నాము, అటు ఇటు అయితే మనకి చాలా ఇబ్బంది అనేది మంది. సో ఇప్పుడు అందువల్ల పాకిస్తాన్ సరిగా చేయలేదు అని అయితే వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సో ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్లో చర్చలకు కూడా ఎవ్వరికి నమ్మకం లేదండి. నేను కనీసం ఒక 20-30 మంది స్ట్రాటజిస్టుల వీడియోలు అవన్నీ చూస్తున్నాను, డిస్కషన్లు, CNN, అల్జీరా ఇట్లాంటి అనేక ఛానల్లో. ఎవరికి కూడా అందరూ చెప్పేది ఏమంటే ఈ చర్చలు ఏమి జరగవు, ఇది ఒక ఇంటర్మిషన్ మాత్రమే. ఇంటర్మిషన్ అంటే ఏంటి,
మళ్ళీ అమెరికా ఫోర్సెస్ రెడీ చేసుకోవడం, వాళ్ళ డిఫెన్సులు ఖాళీ అయిపోయిన అవన్నీ నింపుకోవడం, ఇలాగా మధ్యలో ఒక ఊపిరి పీల్చుకొని మళ్ళీ రెడీ అవ్వడానికి తీసుకున్న బ్రేక్ మాత్రం తప్ప ఇది ఏమీ జరగదు, పాకిస్తాన్కి అంత సీన్ లేదని చాలా మంది చెప్తున్నారు. నిన్న కూడా కల్నల్ మెక్గ్రెగర్ మన రిపబ్లికన్ టీవీ ఛానల్కి ఇచ్చిన ఆర్నబ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. అదొక పిక్ పాకెట్ వాడికి ఇచ్చినట్టుగా ఉంది, పిక్ పాకెట్ వాడి దగ్గర పర్సులు తీసుకెళ్ళి అన్నాడు ఆయన ఆర్నబ్ దీంట్లో బాగా కంపేర్ చేశారు. అది పాకిస్తాన్ అట్లాంటిది ఒక పిక్ పాకెటర్, అది ఇండియా చేయగలిగిన పరిస్థితిలో ఉండి కూడా ఇండియా ముందుకు రాలేదు అని కూడా ఆయన అన్నాడు. సో ఓవరాల్ గా ఏంటంటే సరి అయిన పద్ధతిలో డీల్ చేయకపోతే ఇంటర్నేషనల్ విషయాల్లో ఎలా ఉంటది అనేది పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.